హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ గర్ల్ నిత్య. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈ ఓం శ్రీ కలుగోల శాంభవదేవి సర్వాయపాలెం గ్రామంలో శ్రీ కలుగోల శాంభవదేవి దేవాలయంలో దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఎనిమిదో రోజున వచ్చి శ్రీ సరస్వతీదేవి అమ్మవారి అలంకరణ. ఈరోజు మూల నక్షత్రం. ఈరోజు సరస్వతీదేవి అలంకారానికి మనము చిన్న పిల్లల చేత మన కుంకుమ పూజ చేపిస్తామని చెప్పాము. అందువల్ల పిల్లలందరూ చిన్న పిల్లకాయలందరూ వచ్చారు. పిల్లలందరి చేత కుంకుమ పూజ చేయించాం. పిల్లలకు కూడా ఈరోజు మనం సరస్వతీదేవి అమ్మవారు కాబట్టి అమ్మవారి కాడ మనము బుక్స్, నోట్స్లు, పెన్నులు, పలకలు, బలపాలు పెట్టుకున్నాము. మనము చిన్నపిల్లలకి బహుమతి మనం ఇస్తానన్నాం చెప్పాము. కాబట్టి అందరూ ఈరోజు పిల్లలతో చాలా సందడిగా చాలా కలగా ఉంటాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు కుమారి పూజ ఈ పాప కావలించి వచ్చిందండి. ఈ పాప పేరు నవ్యశ్రీ. రోజుట్లానే కాలు గడిగి పసుపు పూసి బొట్టి పెట్టి 5 చేత తాంబూలం ఇప్పించి ఈ పాప వీడియోస్ చూసి బాగుంది అని మనకు ముందుకొచ్చి కుమారి పూజ చేయించుకుంది. చాలా అలంకారం సూపర్గా ఉంది. వీడియో పూర్తిగా చూడండి. ఆ పాపకి అలంకారం ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ జ్యోతి హారతిలో మనకి స్వామివారు జ్యోతి హారతి ఇస్తున్నారు. ఆ జ్యోతి హారతిలో సరస్వతీదేవి అమ్మవారు ఎంత కలగా ఉందంటే చాలా కలగా ఉంది. మీరు వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మనం సపోర్ట్ చేస్తే మనం ఇలాంటి వీడియోస్ రీచ్ అవుతాయి. మన సర్వాయపాలెం గ్రామం గురించి కొంతమంది తెలుసుకుంటారని మగవారి పైన కొత్త తీసుకుని ఆడవాళ్ళని అక్షరం వేసి బయటకు వచ్చేసింది. మగవారు ఎవరు వెళ్ళాలన్నా కొత్త తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకోను కొత్త తీసి లోపలికి అక్కడ పుస్తకాలు కానీ ఎవరు ఏం కాకండి. అమ్మవారి
ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, ఈ పాపకి అలంకారం ఎలా ఉందో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఈ పాపం కావాలించి వచ్చి అలంకారం చేసుకుని చెప్పరా రుతిక్.